సొంత పార్టీ వాళ్ళే వెన్నుపోటు పొడిచారు మధుయాష్కి గౌడ్ గారు. నేను మొదటనే చెప్పిన, మీరు ఎల్బీ నగర్ ఎంచుకోవడమే మీరు చేసిన పెద్ద మిస్టేక్, 100% బ్లండర్ మిస్టేక్. ఇక్కడ ఎల్బీ నగర్లో చూడండి, ఒక్క ఆర్కిస్టే తప్ప గతంలో 2018లో ఓడిపోవడానికైనా ఇక్కడ ఒక క్యాస్ట్ ఈక్వేషన్ ఫార్ములా బాగా ఉంటుంది. ఇక్కడ రాత్రికి రాత్రే ఒక క్యాస్ట్ వాళ్ళందరూ ఏకమైపోతారు. కాబట్టి ఇక్కడ బీసీ గెలవడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. సో కాబట్టి ఆయన ఇక్కడ రావడమే ఓడిపోవడానికి సంకేతం అన్నట్టు. ఫస్ట్ తనను సొంత పార్టీ నేతలే ఎల్బీ నగర్లో ఓడగొట్టారని సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్. ఎన్నికల నాటికి ఎల్బీ నగర్లో కొత్తగా 30,000 నకిలీ ఓట్లు కలిశాయి కనపడేవు. గత సర్కారు కొంతమంది అధికారులు కలిసి అత్యుత్సాహంతో వాటిని సృష్టించారు. ఎల్బీ నగర్లో గెలిచిన సుధీర్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కండువా మార్చేందుకు ఆయన ఎప్పుడు రెడీ అని చెప్పి పోతున్నాడు ఆయన. ఏమో అంటున్నాడు ఆయన, మరి ఏం పోతాడో చూడాలి. ఇక ఈసారి కూడా పుసుక్కున కనుక ఆయన ఎవరైతే గెలిచే సుధీర్ రెడ్డి కనుక కాంగ్రెస్ పార్టీలకు పోయి కండువా మారిస్తే ఇంకా ఫ్యూచర్లో జనము వాళ్ళని నమ్మరు 200%. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ నుంచి ఇళ్ళకి వచ్చే ఏం చెప్పిండు, అప్పుడు అభివృద్ధి కోసం వచ్చినా అని చెప్పిండు. ఆయన వచ్చినట్టుగానే ఇక్కడ ఎల్బీ నగర్లో చాలా మారినాయి. 2018 నుంచి ఇప్పటిదాకా చాలా మారినాయి. ఫ్లైఓవర్లు వచ్చినాయి, రకరకాల కొంత కార్యక్రమాలు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ అదే స్టోరీ చెప్పి కాంగ్రెస్ పార్టీలకు పోయినాం అనుకో, ఇక జనం అసలు దేకను కూడా దేకరు. ఇదే లాస్ట్ అండ్ ఇంకా ఫైనల్ గెలుపు అవుతుంది. అంటే మనమేమో ఇళ్ళ ఉండాలని మనం డిమాండ్ చేస్తలేం, కానీ జనాల లోపల విశ్వసనీయత కోల్పోతాడు అని చెప్తున్నాం. ఒకవేళ ఈయన చెప్పినట్టు నిజమే అయితే. ఇక సొంత పార్టీ వాళ్ళే వెన్నుపోటు పొడిచిరు. మరి ఆ సొంత పార్టీ వాళ్ళకి లాస్ట్కి రెడ్డి అనే తోక ఉంటుంది. ఆ రెడ్లందరూ కలిసి నేను ఎందుకు గెలవనిస్తారు ఒక బీసీ అయితే? బీసీలు మోసపోతారు ప్రతిసారి ఎక్కడైనా సరే. ఇప్పుడు క్యాబినెట్ కూడా చూడు, రేపటి క్యాబినెట్లో ఎంతమంది బీసీలకు ఇస్తారు వీళ్ళు? ఇప్పటికి 2 ఉన్నారు బీసీలు మొత్తం క్యాబినెట్లో. మహా అయితే ఇంకొకరికి వస్తుంది అంతే. ఇంకా అదే ఎక్కువ, మహా ఎక్కువ. మైనార్టీలకు అసలే లేదు. ఇక అసలు ఎవడన్నా మాట్లాడుతున్నాడా? ఏ పేపర్ ఎవడన్నా రాస్తున్నాడా? ఎవరు రాయరు కూడా రాయరు. మైనార్టీలకు ప్రాతినిధ్యం లేదు, ఓ ముదిరాజుకు ప్రాతినిధ్యం లేదు క్యాబినెట్లో. అది ఎమ్మెల్యేలుగా లేరు, వాళ్ళు ఎమ్మెల్సీలుగా లేరు. కనీసము బీసీలకు ఇంపార్టెన్స్ లేదు, ఎవరికి లేదు. ఎంతసేపు ఉన్న రెడ్లు, వెలమలు, కమ్మలు వీళ్ళ చేతులకు వెళ్ళిపోయింది మొత్తం. ఇంక మహా అయితే వచ్చేది ఇంకొకరికి, ఒక్క బీసీకి వస్తుంది మహా అయితే నాకు తెలిసి. ఇప్పుడు రంగారెడ్డికి వెళ్ళి చూసుకుంటే ఈయన ఎవరు, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాకి వెళ్ళి చూసుకుంటే ఇబ్రాహీంపట్నంలో గెలిచిన ఆయన సీనియర్ ఉన్నాడు మొత్తం జిల్లాలలో, ఆయనకే ఇవ్వాలి. హైదరాబాద్ చూసుకుంటే ఎవరు గెలవలేదు కాంగ్రెస్ పార్టీ నుంచి. కాబట్టి ఎవరికైనా ఇస్తే ఒక ముస్లింకి ఇవ్వాలి, కానీ ఆ ముస్లిం నాయకులు ఎవరు కనపడతలేరు, ఒక ఫిరోజ్ ఖాను, అజారుద్దీన్ తప్ప. షబ్బీర్ అలీ నిజామాబాద్ కోటలు ఇవ్వాలి షబ్బీర్ అలీకి ఇస్తే. షబ్బీర్ అలీ రేవంత్ రెడ్డికి నమ్మిన బంటు కాబట్టి ఆయన కూర్చోమంటే ఆయన కూర్చుంటాడు, లేవంటే లేస్తాడు. సో కాబట్టి ఆయన తీసుకొని నిమిత్త మాత్రుడైనటువంటి షబ్బీర్ అలీకి హోంశాఖ ఇస్తారా, మరి ఏం చేస్తారని చూడాలి. ఇప్పటిదాకా హోంశాఖ మంత్రి లేడు, దిక్కు దివాణం లేదు. మళ్ళీ ఇది ప్రజాపాలన. విద్యాశాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రికి దిక్కు దివాణం లేదు. మళ్ళీ ఇది ప్రజాపాలన. చెప్పుకోవడానికి మీకని ఉండాలి, ఇంటందుకు మాకని ఉండాలి. ఓవైపు పిల్లలకి ఎగ్జామ్స్ డేట్ దగ్గర పడుతున్నాయి, దాని మీద ఎవరు రివ్యూ చేయాలి? మన ముఖ్యమంత్రి గారికి ఏమో ధరణిని రద్దు చేయాలి, భూములు ఏడాడ ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఏడాడ ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఏడున్నాయి, అవిట్లని మనము కాపాడుకోవాలి, అద్భుతంగా కాపాడుకొని ఢిల్లీ వాళ్ళకి అప్పచెప్పాలనేటువంటి ప్రయత్నంలోనేమో వారున్నారు బిజీగా. ధరణిని రద్దు చేస్తే కానీ ఇవన్నీ అయితట్లేదని చెప్పేసి వారు దాంట్లో బిజీగా ఉన్నారు. జనాలు ఏమైనా అయిపోయి ఎక్కడైనా పోని, రైతు బంధు వేసినా వేయకపోయినా ఒకటే, కానీ ధరణిని రద్దు చేయాలి. ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి RRRకి మధ్యలో 1000 ఎకరాల భూమి కావాలి, ఆ ఫార్మాసిటీని తరలించాలి, ఇట్లాంటివన్నీ చేయాలి. వీటిల్లో మనము కొంచెం మంచిగా నిమ్మలంగా చిక్కగా కావాలి. మనం ఇక్కడ చిక్కగా అయితేనే ఆడ కేంద్రంలో పైన ఢిల్లీలో సోనియమ్మ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చిక్కగా అవుతారు. సో కాబట్టి ఈ ప్రయత్నాలు చేయాలి.